అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శుభాశిషులు తల్లి. మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి, రక్షాబంధనము అంటారు. మరి రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం, రాఖీ కట్టుకునేది కూడా సమయం చూసి, ఒక ముహూర్తం చూసి కట్టుకోవాలి, అప్పుడు అది ఇంకా బెటర్గా ఫలితం ఉంటుంది అంటున్నారు. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. రాఖీ సరే, బంధనము సరే, రకరకాలుగా ప్రేమగా ముద్దుగా పిలుచుకుంటారు. సినిమా పేర్లు కూడా వచ్చాయి, సంతోషం. అసలు ఈ యొక్క రక్షా బంధనం యొక్క గొప్పతనం, రక్ష అంటే కాపాడునటువంటిది, బంధనము అంటే ఎవరైతే మన్ని కాపాడుతారో, రక్షించడానికి వీలుందో, ఒకసారి కాదు, లైఫ్ లాంగ్. ఓకే. ఆ లైఫ్ లాంగ్ మనకి అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, అక్కయ్యలు కానీ, అమ్మా నాన్న కానీ, పినతండ్రులు కానీ, ఎవరైనా సరే మనకి ఆ అభయంతో పాటు మన్ని ఆ అభిమానించి ప్రేమతో పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతగా పెంచి చేస్తారు. ఆ విధంగా మన్ని గుర్తించిన వ్యక్తులకి, మనం వాళ్ళని గుర్తించిన వ్యక్తులకి ఆ రాఖీ వాళ్ళకి కట్టడం సరే, ఏదో వాళ్ళ సంతోషంతో అది కొనుక్కో ఇది కొనుక్కో అని డబ్బులు ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా అదృష్టవంతులు ఎవరంటే కట్టించుకున్న వాళ్ళకంటే కట్టిన వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకనండి? ఎందుకంటే వీళ్ళ బాధ్యత లైఫ్ లాంగ్ వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టు లెక్క, అగ్రిమెంట్. ఓకే. మరి అన్నయ్య ఉన్నాడు, రక్త సంబంధమే కదా, ఎవరు ముందు వెనక అనేటువంటిది దైవ నిర్ణయాలు. కానీ ఉన్న రోజులన్నీ కూడా ఆ చెల్లెకి ప్రేమలో లోటు లేకుండా వాళ్ళ పిల్లలకి మావిగా ఇలా సంబంధాలు పెంచుకుంటూ, బావతో, తర్వాత అప్పా చెల్లెళ్ళతో, అన్నాదమ్ముళ్ళతో, జ్యేష్ఠుడు అంటే మొదటి కొడుకు అయితే అమ్మా నాన్న బాధ్యత, ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందరూ కట్టుకోవచ్చు. ఎవరికైతే మన వాళ్ళు కాని వాళ్ళు కూడా మనకి నమ్మకం ఉండి వాళ్ళు కూడా మనని అభిమానించి మన శ్రేయస్సు కోరే నమ్మకం మనకు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకు కూడా ఆ విలువ మనం ఎప్పుడు ఇస్తాం, నమ్మకం ఉంటేనే ఇస్తాం. వాళ్ళకు కూడా కట్టచ్చు. ఇవన్నిటికంటే ముందర భగవంతుడు కడతారు. నార్త్లో, సౌత్లో. అవునా? ఫస్ట్ భగవంతుడికి నన్ను రక్షించు తండ్రి అనేటువంటిది మన తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా, తెలుగు పీపుల్, కర్ణాటక, ఇలాంటి తమిళనాడులో కూడా కొంతమందికి అలవాటు, ఒక రివాజు ఉన్నది, పరంపర ఉన్నది. భగవంతుడు ఫస్ట్, తర్వాతే అమ్మా నాన్న, ఈ ఈత వాళ్ళకి కట్టడం. ఇది కట్టడం అంటే క్లారిటీ ఇచ్చాను. ఎవరైతే రక్షింప గోరే వారు రక్షించే వాళ్ళ మీద నమ్మకంతో కట్టేవి. సింపుల్. ఇలా ఎవరెవరికి కట్టినా, ఒకప్పుడు కృష్ణుడి టైంలో కూడా కృష్ణస్వామికి కూడా కట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. రాజులు, చక్రవర్తులు, ఎవరైనా దీనికి ధనికులు, బీదవాళ్ళు, స్నేహితులు, ఇతర మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, మీకు ఇష్టంగా ఒక మానవతా దృక్పథంతో మన్ని ఎవరు ఆ యొక్క విలువల్ని కాపాడతారో, మానవ విలువల్ని కాపాడతారో వాళ్ళు కట్టించుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళకి వీళ్ళు కట్టాలి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు కట్టకూడదు. అందుకని ఇంకా వాళ్ళకి ఎష్యూరెన్స్, ఏం భయం లేదు, మా అన్నయ్య ఉన్నాడు, ఏం భయం లేదు, మా నాన్న ఉన్నాడు, ఆ ధైర్యం. అవును. ఎందుకంటే మరి వెనకాల ఉండాలి కదా, ఏనుగంత బలం ఉండేవాళ్ళు. అందరికంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఫస్ట్ ఆయనకే కడుతున్నాం. కడతారు అంటే ఎవరి ఇష్ట దైవానికి వాళ్ళు కట్టుకోవచ్చు. భగవంతుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఈ తల్లిదండ్రుల కంటే గొప్పవాడు దేవుడేగా. ఆ జగతపితవరం వందే ఆ స్వామి, శివస్వామి, తర్వాత కృష్ణస్వామి, అన్ని అమ్మవార్లు, అందరూ భగవత్ స్వరూపులే. కాబట్టి వాళ్ళందరికీ ఎవరికి ఇష్ట దైవాలు వాళ్ళకి కట్టుకోవచ్చు. ఇంట్లో ఈ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా కట్టచ్చు, తప్పు లేదు. ఆ కట్టడం వల్లనన్నా కనీసం బాధ్యత పెరిగి, అప్పటిదాకా
పట్టించుకునే వాళ్ళు కూడా మా అక్కయ్య, మా బావగారు, నా కోడలు, మా చెల్లాయి అనే ఒక ప్రేమ పెరుగుతుంది. అవును. అందుకు కూడా ఇది ఉపయోగకారి. తప్పకుండా మనం అందరి సంబంధాలు పెంచి కోవడం కోసం, వాళ్ళతో సత్సంబంధాలు మనం కలుపుకుంటూ అలా నిలుపుకుంటూ జీవితం సాగించడం కోసం కూడా ఈ యొక్క పండుగ చాలా అందరికీ ఉపయోగార్థంగాను ఉంటుంది. ఎందుకంటే మరి ప్రేమ పంచడం, ప్రేమని హృదయాల్లో ఉంచడం, ప్రేమించబడడం, గౌరవించబడడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ పండగ చాలా గొప్పది. మరి ఈ పండగ యొక్క విశేషత ఇంకా వివరంగా కూడా ఇప్పుడు ఒక ముహూర్తం ఆ రోజునే వస్తున్నా. ముహూర్తం అనేటువంటిది శుభముహూర్తం. అప్పుడు కాస్త ఆ టైంలో మరి కాలాలు, కొంతమంది రాహుకాలం పట్టింపులు, ఇంకా కొంతమంది అమృత ఘడియలు ఇలా ఉంటాయి. అసలు నిజానికి అవి మంచివే, దాన్ని నేను వ్యతిరేకించడం లేదు. కానీ మీ మనస్సులో సంకల్పం ముఖ్యం, దానికి టైం లేదు. మన సృష్టి, ఇప్పటి సృష్టి కూడా బ్రహ్మ సంకల్పంతోనే జరిగింది. ఆయన సంకల్పించాడు కాబట్టి సృష్టి, జీవనం ఇదంతా జరుగుతోంది. సంకల్పం ఎప్పుడు అనుకుంటే అప్పుడే మంచిది. అది ఇంకొక పద్ధతి, అంటే అది ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇదన్నమాట. కష్టంలో ఉన్నవాడికి ఎవరు సహాయం చేసినా వాడు దేవుడు అయిపోతాడు. ఎవరైనా సరే చూడండి, ప్రపంచంలో ఎవరు మన ఇబ్బందుల్ని ఆదుకుంటారో వాళ్ళు మన దృష్టిలో దేవుళ్ళు. వాస్తవం. అంటే అక్కడ టైం చూసి నీకు ఆ టైంలోనే సహాయం చేస్తాను, ఆ టైంలోనే అప్పిస్తాను, ఆ టైంలోనే నీకు అది చేస్తాను అంటే కుదరదు. అవసరం ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు బాధపడే వాళ్ళకి హక్కున చేర్చుకొని తీర్చేవాడే నిజమైన మనిషి, ఆ భగవత్ స్వరూపుడు, దైవ మానుష రూపేణ ఆ భగవంతుడు ఆ మానవ రూపంలో నీకు హెల్ప్ చేస్తాడు. అందుకని సరే, ఒగోరి ఇష్టం, తప్పు లేదు, ముహూర్తం పెట్టుకోండి, వద్దలేదేగా, అది కూడా మంచి టైమే అంటున్నా. చూసుకోండి, మంచి టైం చూసుకోండి, అమృత గడియలు చూసుకోండి, ఏది ఎవరికి ఎలా, అది ఏమీ తప్పు లేదు. కానీ సంకల్పంతో ఏ మానవులు, స్త్రీ పురుషులు, వయోవృద్ధ భేదం లేకుండా ఈ యొక్క రాఖీ అంటే రక్షాబంధనం కట్టుకుంటారో, కట్టిస్తారో వారు ధన్యులు. దాంట్లో ఏ విధమైన సంశయం లేదు. మనం ఇళ్లల్లో కూడా, పూజలలో కూడా భార్యాభర్తలు కూడా కంకణ ధారం కట్టిన తర్వాతే కొన్ని పూజలు చేస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తలు చేసే పూజలు, గుళ్ళో చేసే పూజలు, ఇవన్నీ సహజం. అంటే ఆ భగవంతుడి యొక్క రక్ష నీకు కలుగుతుందనేటువంటిది పరోక్షంగా చెప్పడమే. అందుకని భగవంతుడి యొక్క కృప అపారము, అనంతము, అమోఘము, అద్వితీయము. కాబట్టి మనం వారి కృప సర్వకాలాలందు శతద సహస్రద మనం పొందడానికి అర్హత ఈ యొక్క రక్షాబంధనము. చాలా గొప్పది, ఇది అవసరము, ఈ కలియుగంలో ముఖ్య అవసరం. ఎందుకంటే ప్రతి వాళ్ళు నమ్మకాలు లేవు, నమ్మినట్టు నటిస్తారు అంతే. అందుకని కట్టేటప్పుడే చెప్పాలి, అబ్బాయి, అమ్మాయి, తండ్రి, అన్నయ్య, వీళ్ళు ఎవరైనా, స్నేహితులు ఎవరైనా, స్నేహితులు కూడా కట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ మరి కాపాడుతాడనేటువంటి నమ్మకం, కాపాడుతుందనే ఆ తల్లి నమ్మకం. అందుకని చాలా గొప్పది. ఎవరైనా ఒకరి కట్టుకోవాలని రూల్ లేదు. భగవంతుడు అందరి వాడు, ప్రేమ కలిగిన తల్లులు, తండ్రులు అందరి ఈ కుటుంబం, ఈ యొక్క వసుదైక కుటుంబంలో, ఈ సంఘంలో మరి అందరికీ శ్రేయస్సు కోరే విధంగా, మరి పరస్పరము ప్రేమించుకునే విధంగా, అభిమానించే విధంగా బాధ్యత వహించి కట్టుకునేటువంటిది, కట్టేటువంటిదే ఈ యొక్క రక్షాబంధనము. అందుకని ఇది గ్రహించి మీరందరూ దీన్ని ఆచరించాలని, మీరు అందరి యొక్క ఆశీస్సులు పొందాలని భగవంతుడితో పాటు దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.